ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనముల వరకు ఉన్న భాగాన్ని ఈ దినం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. మరి యొక్క ఆరాధన దినము మీ సన్నిధికి రానిచ్చినందులకు వందించుచూ ఉన్నాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుటకు పూనుకొనుచూ ఉండగా ఆత్మ కుమ్మరింపు దినములలో మరి ఒకసారి మమ్ములను ఉంచినందులకై వందిస్తూ ఆత్మ కూర్చినటువంటి సంగతులను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనముల వరకు ఉన్న భాగములో పరిశుద్ధాత్మ యొక్క వరములను గూర్చినటువంటి సంగతి మనకి కనబడుతూ ఉంది. ఈ కొరింథీ పత్రికలోని 12వ అధ్యాయం అంతా కూడా ఇంచుమించుగా ఆత్మ అనుగ్రహించు వరములను గురించినటువంటి వివరణ ఉంది. అందులో 8 నుంచి 10 వచనముల వరకు ఆత్మ అనుగ్రహించు 9 వరములు, ఆత్మ అనుగ్రహించు 9 వరములను గూర్చి రాయబడి ఉంది. మరి ఈ దినం ఈ వరములను గురించి మనం కొంచెంగా వివరించుకుందాం. మరి ప్రభువు ఆరోహణమై వెళుతూ మీరు శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి అని చెప్పి ఆయన శిష్యులకు ఆజ్ఞాపించారు. శిష్యులైనటువంటి వారు ఆయన ఆరోహణ దినము నుండి పెంతెకోస్తు దినము వరకు, అంటే ఆత్మ కుమ్మరింపు దినము వరకు పట్టణములో మేడగదిలో వారు కనిపెట్టుకొని ఉన్నారు. అలాగ వారు కనిపెట్టుకొని ఉండుటను బట్టి, ప్రభువు మాటకు విధేయత చూపించుటను బట్టి పరిశుద్ధాత్మ తండ్రిని ప్రభువు పంపించారు. పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదికి వచ్చారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలాగూ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన ప్రభువు యొక్క ఆజ్ఞకు లోబడి ఆ కాలములో ప్రపంచములో వారు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ తరువాత ప్రభువు ఆజ్ఞాపించిన వాటిని చేస్తూ సువార్త ప్రకటిస్తూ మరలా వెనుదిరగలేదు. వారు ప్రభువు కొరకే జీవించి ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించి పరలోకములో వారి కొరకు సిద్ధపరచబడినటువంటి సింహాసనాల మీద బంగారు కిరీటములు ధరించుకొని కూర్చున్నారు. అలాగూ వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. మరి ప్రభువు ఉన్నంతకాలం ప్రభువుతో ఉన్నారు. ప్రభువు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారిని నడిపించినది పరిశుద్ధాత్ముడు. ప్రభువు వెళ్ళారు, పరిశుద్ధాత్ముడు వచ్చారు. ప్రభువు ముందుగానే వాగ్దానం చేశారు, నేను వెళతాను, ఆదరణకర్తను పంపిస్తాను. అప్పటి నుండి పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూమి మీదనే ఉన్నారు.
2000 సంవత్సరాల నుండి అపస్తులతో ఆరంభించబడినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల కార్యక్రమము ఈ దినము వరకు కనిపెట్టుకొని కోరుకున్నటువంటి వారికి అనుగ్రహింపబడుతూ వారిని పరలోకమునకు ఇష్టముగా నడిపిస్తూ రాకడ అంతస్తు వధువు అంతస్తులోనికి పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధపరుస్తూనే ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ తండ్రి సహాయము లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుకు ఇష్టముగా జీవించలేరు, అలాగే రాకడకు సిద్ధపడలేరు. నేనిక సిద్ధంబుగాలేనని తెలిసిన దీని రోకు గానల్ పరిశోధాత్మయేనో గానన్ పరిశోధాత్మయేనో కాడకో సిద్ధము చేసి కొనో కాడకో సిద్ధం చేసి కొనో త్వరగా రానా యేసు త్వరగానే రాము తండ్రి. కాబట్టి రాకడకు సిద్ధపడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము మనకి తప్పనిసరిగా కావాలి. ఈ లోకములో మనము జయ జీవితం అనగా లోకానికి లొంగకుండా, పాపానికి లొంగకుండా, శరీరీచ్ఛలకు లొంగకుండా, లోక దురాశలకు లొంగకుండా దేవుని కొరకు పరలోకము కొరకు సిద్ధబాటు కలిగి ఉండటానికి ఈ లోకమును లోక సంబంధమైన ప్రతిదానిని జయించాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి సహాయం తప్పనిసరిగా మనకు కావాలి. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని రోమా 8వ అధ్యాయములో పౌలు గారు స్పష్టంగా చెప్పారు. ఆత్మ లేకపోతే ప్రభువుని ఏదో నమ్ముకుంటాం, రక్షణ పొందుకుంటాం, నామకార్థముగా జీవిస్తూ ఉంటాం. రక్షణ పొందాము అని అనుకుంటూ రక్షణకు తగిన విధముగా జీవించలేక లోకముతో ఏకమైపోతాం. లోకముతో ఏకమైపోయి లోకస్తుల వలెనే జీవించడానికి అలవాటు పడతాం. భ్రమలో ఉంటూ ఉంటాం, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. రక్షణ సాఫల్యత, సంపూర్ణ రక్షణ పరలోక రాజ్యములోనికి, రెండవ రాకడలోనికి సిద్ధపడేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళలేం. ఆ రాకడకు వెళ్ళకపోతే, పరలోక రాజ్యములో చేరకపోతే మనం ప్రభువు దగ్గరికి వచ్చిన దానిని వలన మనకేం ప్రయోజనం? అందుకోసమే ఈ లోకంలో చాలామంది ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తారు అంటే వారికి అవసరమైనవి పొందుకొనుటకు, వారికి అవసరమైనవి పొందుకొనుటకు మాత్రమే ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వారికి అవసరమైన వాటిని పొందుకొనుటకు, అంతేగాని పరలోక రాజ్యం చేరుకొనటానికి కాదు, రెండవ రాకడలో ఎత్తబడటానికి కాదు, మోక్షమును కోరుకొని అందులో చేరుకొనటానికి కాదు. మోక్షములోనికి చేరుకోవాలి అనేటువంటి వారు లేఖనాలను బాగా నేర్చుకుంటారు. లేఖనములలో ప్రభువు ఏమి చెబుతున్నారో గ్రహించుకుంటారు. ఆ లేఖనానుసారముగా జీవించడానికి
ప్రయత్నము చేసుకుంటారు. ఇది మోక్షానికి చేర్చుకునేటువంటి పద్ధతి, చేరేటువంటి పద్ధతి. ఈ గురి లేనప్పుడు మన జీవితం కేవలమును యేసయ్యను ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే పరిమితము చేసుకుంటాం. ఆయన ఈ లోకంలో కూడా అన్నీ ఇవ్వగలడు. ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, గొప్పలు ఇస్తాడు, అధికారాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు ఆయన. కానీ ఇవి తాత్కాలికములే, ఇవి శాశ్వతములు కాదు. వీటి గురించి మనం అంతగా ఆరాటపడాల్సిన పని లేదు, ఆయన్ని శోధించాల్సిన పని లేదు. మనం పరలోకము కొరకు ఆయనను వెంబడించాలి. అదే రక్షణ యొక్క గురి. ఎందుకు రక్షణ అంటే నరకము నుండి తప్పింపబడి మోక్షలోకములోనికి చేరుకుంటానికి రక్షణ అవసరం. లేకపోతే రక్షణకు అర్థమే లేదు. కాబట్టి ఈ సంగతులన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే, మనము సిద్ధపడాలి అంటే, ప్రభువు బోధలు మనకు అర్థమయ్యే రీతిలో వివరించేటువంటి, గ్రాహ్యపరిచేటువంటి, అర్థమయ్యేటట్లు చేసేటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అవసరం. అందుకే శిష్యులను మీరు గమనిస్తే ఆత్మను పొందకముందు వాళ్ళు కూడా వివాదపడ్డారు. ఎవరు గొప్ప అనుకున్నారు? రేపు యేసయ్య రాజు అయితే ఎవరికి ఏ మంత్రి పదవి అని ఆలోచించారు. ఆఖరికి మేడగదిలో గురువారం నాడు కూడా మనలో ఎవరు గొప్ప అన్నారు వాళ్ళు. ఆత్మ లేని పరిస్థితి అది. తర్వాత పెంతెకోస్తు దినమున ఆత్మను పొందారు. అసలు ఈ లోక ప్రస్తావనే ఎత్తలేదు వారు. ఎంతవరకు ప్రభు ఏం చేయమని తమకు ఆజ్ఞాపించాడు, తాము ఎలాగ ప్రభువు కొరకు బ్రతకాలి, ఎలాగ ప్రభువు కొరకు పనిచేయాలి, ఎలాగ ప్రభువు దగ్గరికి చేరుకోవాలి, ఇదే గురితో వాళ్ళు బ్రతికారు. అలాగూ పరిశుద్ధాత్మ తండ్రి వారిని సిద్ధపరిచారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా శిష్యుల వలె ప్రభువును చేరుకోవాలి అంటే ఆయన పంపించిన ఆదరణకర్తను తప్పనిసరిగా పొందుకొన్నవారై ఉండాలి. అలాగూ పొందుకొని శిష్యులు అలాగ ధన్యులయ్యారు. ఆ శిష్యుల ద్వారా సువార్త వినిపించబడగా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై తమ జీవితాలను ప్రభువు కొరకు సిద్ధపరుచుకొని, పరలోకం కొరకు సిద్ధపరుచుకొని మోక్షరాజ్యాన్ని సంపాదించుకోగలిగారు. భక్తుల చరిత్రలో మనం గ్రహించగలం. ఆనాటి నుండి ఈనాటి వరకు కోరుకున్న ప్రతి వారికి అనుగ్రహించబడటానికి పరిశుద్ధాత్మ తండ్రి భూమి మీదే ఉన్నారు. ఇక మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. 2000 సంవత్సరాల నుండి భూమి మీద ఆయన పని జరుగుతూనే ఉంది, జరిగిస్తానే ఉన్నారు. ఈ చివరి కాలములో ఉన్నటువంటి మనము కూడా ఆ పరిశుద్ధాత్మను కోరుకొని, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి లోకాతీతమైనటువంటి జీవితములోనికి రావాలి. పరలోకమునకు తగినటువంటి జీవితములోనికి రావాలి. ఆ గురి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగూ కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి సహాయాన్ని మనం కోరుకోవాలి. అలాగూ పరిశుద్ధాత్మ తండ్రి మనకు గత వచనంలో మీకు చెప్పాను, 7 విధాలుగా పనిచేసేవారై ఉన్నారు. యెషయా 11వ అధ్యాయంలో ఆ సంగతి మనం ధ్యానించాం. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి
9 వరములను ఇచ్చేవారై ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి 9 ఫలముల చేత మనల్ని అలంకరించేవారై ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. ఇలాగున పరిశుద్ధాత్మ తండ్రి మనకు దైవ పనులు చేసేటువంటి శక్తినిస్తారు. దేవుణ్ణి మహిమపరిచేటువంటి వరాలనిస్తారు. పరలోక రాజ్యము చేరుకొనటానికి అవసరమైన పరిశుద్ధాత్మ ఫలములను ఫలింపజేస్తారు. ఇవి చాలా ప్రాముఖ్యం. సరే, వీటి గురించి గతంలోనే ధ్యానించాం. ఈ దినము ఈ 12వ అధ్యాయములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములను గురించి ధ్యానిద్దాం. 12వ అధ్యాయం 1వ వచనములో పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈ సంఘముతో మాట్లాడుతూ రాస్తూ పౌలు గారు ఏమంటారు అంటే, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉండటం మంచిది కాదు, నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు తెలుసుకోవాలి. అలాగే 4వ వచనములో అంటాడు, కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే జరిగించేవాడు. ఈ కృపావరాలను జరిగించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఈ పరిశుద్ధాత్మ తండ్రి ద్వారానే ఈ వరాలు మనకు వస్తాయి. మనలో నుండి ఆయన జరిగించుకుంటారు. అందుకే వరములను కోరుకోవాలి, వరములను వాడుకోవాలి అన్నారు దైవజనులు. ఆత్మ తండ్రిని కోరుకోవాలి, ఆత్మ తండ్రి ద్వారా వరములను కోరుకోవాలి, ఆ వరములను వాడుకొని దేవుణ్ణి మహిమపరచాలి, మనము మేలు పొందాలి. కాబట్టి ఈ వరాలను గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగ తెలియజేస్తూ 8, 10 వచనాల్లో 9 వరములను గురించి తెలియజేశారు. ఈ 9 వరములు ఏమిటి అని అంటే, మరి మొదటిది బుద్ధివాక్యం, తర్వాత జ్ఞానవాక్యం, తర్వాత విశ్వాసము, తర్వాత స్వస్థపరచు వరము, తరువాత అద్భుత కార్యములు చేసే వరం, తరువాత ప్రవచన వరం, తరువాత ఆత్మల వివేచన వరం, తర్వాత నానావిధ భాషలు మాట్లాడే వరం, తరువాత భాషల అర్థము చెప్పేటువంటి వరం. ఇవి 9 వరాలు. మరి మన ధ్యానము కొరకు, వివరణ కొరకు వీటిని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒక్కొక్క భాగములో 3 వరాలు వస్తాయి. అవి ఏవి అంటే, మొదటిది ప్రత్యక్షత వరములు, ప్రత్యక్షత ద్వారా వచ్చే వరములు, ప్రత్యక్షత వరాలు అంటారు. ఈ ప్రత్యక్షత వరాలలో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన ఈ ప్రత్యక్షత వరాలలోనికి వస్తాయి. రెండవది అధికార వరములు, పరిశుద్ధాత్మ ఇచ్చే అధికార వరములు, అంటే అధికారంతో కూడిన వరాలు. ఇవి 3. అవి ఏమిటి అంటే, విశ్వాసవరము, విశ్వాసముతో ఉండుట. మనకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది. విశ్వాసములోనే అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అందుకే దేవుణ్ణి నమ్మలేం. లోకములో చాలా నమ్ముతాం, ధనాన్ని నమ్ముతాం, మందుల్ని నమ్ముతాం, కానీ దేవుణ్ణి నమ్మి మనం దేవుడి మీద ఆధారపడి జీవించలేము, స్వస్థత పొందలేము.
ఇది మన విశ్వాసములో అవిశ్వాసం. అటువంటి బలహీనత రాకుండా పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసములో మనల్ని బలపరుస్తారు. రెండవది స్వస్థపరిచే వరం. మరి స్వస్థపరచడం అంటే అధికారం కావాలి. అధికారం లేకపోతే స్వస్థత జరగదు, దెయ్యాలు వెళ్ళవు. మూడవది అద్భుతములు చేసే వరం. అద్భుతము అనగానే అసాధారణమైనవి జరుగుట. అద్భుతము, అద్భుతం అంటేనే మానవ మాతృల వల్ల జరిగే పనులు కావవి. ఆత్మ తండ్రి ద్వారా మాత్రమే జరగగలిగినటువంటి పనులు. ఇవి మూడు. ఇవి అధికారముతో కూడిన వరములు. మూడవది ఆవేశవరములు. పరిశుద్ధాత్మ ఆవేశము వలన కలిగే వరములు. ఇవి మూడు. ఒకటి ప్రవచన వరము, రెండు నానావిధ భాషలు మాట్లాడే వరము, మూడు భాషల అర్థము చెప్పేటువంటి వరం. ఇవి మూడు. మొత్తం 9 వస్తాయి. వీటిని కొద్దిగా మనం వివరించుకుందాం. ఆత్మవరములు 9. ఆ 9 వరాలను గురించి 3 భాగాలు: ప్రత్యక్షతా వరములు, అధికార వరములు, ఆవేశ వరములు. మొదటిగా మరి ప్రత్యక్షతా వరాలను మనం చూసినట్లయితే అందులో మొదటిది బుద్ధివాక్యము. బుద్ధివాక్యము 8వ వచనము. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనముల వరకు వాక్యం మరి మీకు అర్థమైతే అప్పుడు ఈ బుద్ధివాక్యం అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ వాక్య భాగములో ప్రభువు ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడ్డారు. ఉపవాసం ఉన్నారు. అపవాది శోధించడానికి వచ్చాడు. అప్పుడు ప్రభువు అపవాది యొక్క శోధనను జయించడానికి వాక్యమునే ఆయుధముగా వాడారు. వాక్యమునే ఆయుధముగా వాడారు. ఇదే బుద్ధివాక్యం. బుద్ధి కలిగి ఉండుటకు. ఈ వాక్యం మనకు అర్థమైన రోజున జయ జీవితంలోనికి మనం వెళతాం. అపవాదిని, లోకాన్ని, సమస్తాన్ని జయించగలుగుతాం. వాక్యము తెలియకపోతే వాటమిలోనికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే ప్రభువు ఆత్మ ద్వారా వాక్యములో నుండి అపవాదితో యుద్ధము చేసి అపవాదిని ఓడించారు. తర్వాత వాక్య భాగం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము వరకు మీరు చూస్తే ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ప్రభువును శోధించారు. అప్పుడు ప్రభువు వారికి వాక్యములో నుండి మాట్లాడి వారికి బుద్ధి వచ్చేటట్లుగా చేశారు. వాళ్ళు ఏం కోరతారు అంటే ఈమె తప్పు చేసింది కాబట్టి శిక్షించమని కోరతారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేస్తే శిక్షించాలని మోషే గారు చెప్పిన మాట వాస్తవమే. దాన్ని ఎవరు కాదనరు. మరి ఎవరు శిక్షించాలి? పాపి కానివాడు, నేరము లేనివాడు, దోషము లేనివాడు, పరిశుద్ధుడు శిక్షించాలి. మరి ఎవరు పరిశుద్ధులు? అందుకే ప్రభు అన్నారు, సరే శిక్షించండి. మీలో పాపము లేనివారు, నేరము లేనివారు మొదట రాయి వేయండి అన్నారు. చూసారా? వాక్యము ద్వారా బుద్ధి చెప్పుట, వాక్యము ద్వారా జవాబు చెప్పుట.
అపవాది కూడా వాక్యంలో నుండే మాట్లాడాడు. నువ్వు దుమికితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని వాక్యంతోనే మాట్లాడాడు. ఎప్పుడు పట్టుకుంటాడు? నిజంగా ఎత్తు మీద ప్రయాణం చేస్తూ జారితే పట్టుకుంటాడు. అది రీజన్. అలాగ కాకుండా నేను శిఖరం మీదకి ఎక్కాను, ఇప్పుడు పడుతున్నాను, వాగ్దానం చేశావు కాబట్టి దేవుడా నా కాలికి రాయి తగలకుండా కాపాడు అనకూడదు. అది శోధించటం అవుతుంది. దానికి ప్రభు చక్కగా జవాబు చెప్పారు. అపవాది కూడా మనల్ని వాక్యం ద్వారానే శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వాక్యాన్ని కలిపి చెరుపుతాడు. కొంత సత్యం చెబుతాడు, కొంత దానికి అబద్ధం జాయింట్ చేస్తాడు అన్నమాట. అది వాడి తెలివి. వాక్యం తెలవకపోతే మనం తబ్బిబ్బు పడతాం. ఇప్పుడు అదే జరుగుతుంది. చాలామంది కూడా ఎలాగ మోసపోతారు అంటే పర్వాలేదులేండి, లోకంలో ఉన్నాము కాబట్టి ఆ మాత్రం చాలది. దేవునితో పాటుగా సాతాను కూడా మన జీవితంలో అవకాశం కల్పిస్తాం చక్కగా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వివేచన తెలవాలి. తెలియకపోతే అపాయములో పడతాం. ఈ బుద్ధివాక్యం మనకు ఎలాగ దొరుకుతుంది? ఆత్మ ద్వారా దొరుకుతుంది. ఆత్మ తండ్రి మనకి బుద్ధి కలిగించి వాక్యములో ఉన్న సత్యమును గ్రహింపజేసి వాక్యము ద్వారా మనము బుద్ధి కలిగి నడుచుకోవటానికి, ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అధిగమించడానికి మనల్ని సిద్ధపరుస్తారు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనంలో మీరు చూసినట్లయితే సంఘములో ఒక సమస్య వచ్చింది అన్యుల విషయమై. చదవండి ఆ వాక్యం 1:15-28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చూశారండి, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అన్యులు రక్షణ పొందుతున్నారు, వారి మీదకి పరిశుద్ధాత్ముడి దిగొచ్చాడు కొర్నేలి ఇంట్లో. అయితే అన్యులకు కూడా రక్షణ ఉంది అని అర్థమయ్యింది. అయితే యూదులు కొందరు అన్నారు, ఎలాగ సాధ్యం అది? ఒకవేళ అదే జరిగినా మరి యూదులు పాటించేటువంటి కొన్ని నియమాలు అన్యులు కూడా పాటించాలి అని వాదం పెట్టుకున్నారు. అప్పుడు సభ జరిగింది. ఆ సభలో అందరూ కలిసి చివరికి ఏ నిర్ణయానికి వచ్చారు అంటే, అన్యులు కూడా రక్షణ పొందటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి వారి మీద మనము మోయలేని భారాలు మోపటం సబబు కాదు. మనం కూడా ధర్మశాస్త్ర ప్రకారం నానా ఆయా విధాలైనటువంటి సంగతులను బట్టి మనమే వాటిని అనుసరించి నడవలేక ఫెయిల్ అయిపోయాం. ఇంకా వాటిని వారి మీద మోపటం న్యాయం కాదు. కాబట్టి ఏం చేద్దాము అంటే, మరి విగ్రహార్పితాన్ని తినకుండా ఉండటానికి అని చెప్పి కొన్ని ముఖ్యమైన దేవునికి విరుద్ధమైనటువంటి పనులు మాత్రం చేయకుండా మీరు వెంబడించినట్లయితే రక్షణలోనికి వస్తారు అని చెప్పి అందరూ కలిసి ఒక తీర్మానంలోనికి వచ్చారు. ఆ తీర్మానం ఎలాగ జరిగింది అంటే, ఆత్మ తండ్రి యొక్క ఆధ్వర్యములో జరిగింది. పరిశుద్ధాత్మ తండ్రి అందరికీ ఒకే అభిప్రాయాన్ని కలిగించారు. దానికి అందరూ ఓకే అన్నారు. చూసారా, ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది. నేడు సంఘాల్లో కూడా గందరగోళ పరిస్థితులకి కారణాలు ఏంటి అంటే, కొంతమంది ఆత్మపూర్ణులు ఉన్నారు, కొంతమంది దురాత్మపూర్ణులు ఉన్నారు, చెప్పక తప్పదు. అందుకోసమే సంఘాల్లో గందరగోళం. అందరూ ఏకీభవించరు, అందరూ దేవుని కార్యమును గణపరచరు, అందరూ కూడా మరి సంఘము కొరకు పాటుపడరు, రకరకాలుగా ఉంటారు.
ఇది మందగాదట్లే అన్నట్టుండేవారు కొంతమంది, ఇది మనదే అని భుజానేసుకునేవాళ్ళు కొంతమంది, ఉన్నట్టు ఉండాలి ఉండనట్టు ఉండాలి అని అంటనట్టుండేవాళ్ళు కొంతమంది. ఇలాగ రకరకాల అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు ఏం చేస్తుంది అంటే ఐక్యతను చెడగొడతాం. అందుకే మా విశ్వాసి వాక్యము చేత బంధించబడాలి, వాక్యము చేత నడిపించబడాలి. అప్పుడు అందరిది ఒకే మాట అవుతుంది, అందరిది ఒకే ఉద్దేశం అవుతుంది, అందరిది ఒకే అభిప్రాయం అవుతుంది. ఆది సంఘము ఆత్మచేత నింపబడి అలాగ వృద్ధి చెందింది. అనుదినము రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచుండెను. రోజు రక్షణ పొందారంట. సంవత్సరానికి ఒక్కళ్ళు కూడా రక్షణ పొందటల్లా మన విషయములో. సంఘములో 100 మంది ఉంటే సంవత్సరానికి ఒక్కళ్ళ రక్షణ పొందని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మనము ఎంత దేవుని విషయములో ఎంత ఆసక్తి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నామో ఇదే ఒక రుజువు. కాబట్టి ప్రియమైన వారలారా, బుద్ధి వాక్యం అంటే మనకి వెలుగునిచ్చే వాక్యం, మన జీవితాలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే వాక్యం. ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని విధేయత చూపించి జయ జీవితమును జీవించేటువంటి వాక్యం బుద్ధి వాక్యం. ఇది పరిశుద్ధాత్మ వరం. ఆత్మ లేకపోతే ఈ బుద్ధి మనకి రాదు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అదే తేడా. ఆత్మ తండ్రి ఏం చెప్పారు అంటే ఆ మొదటి 5గురికి, అమ్మా ఎందుకైనా మంచిది కొంచెం నూనె కూడా తీసుకువెళ్ళండి అని ఆత్మ తండ్రి బుద్ధి చెప్పాడు, ఎక్స్ట్రా. బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారు అంటే దివిటీల్లో ఉన్న నూనె సరిపోతుంది అనుకున్నారు. వీరు ఆత్మచేత ప్రేరేపించబడలేదు. లోకమంతా తిరగటానికి ప్రేరేపణ జరుగుతుంది కానీ దేవుని దగ్గరికి రావటానికి ప్రేరేపణ జరగటల్లా. మరి ఇది ఏ వాక్యం, ఇది ఏ నడిపింపు అర్థం కావట్లేదా? ఎంత తేడా ఉంది వాళ్ళిద్దరికీ? అన్నీ ఒకటే, ఒక్కటే తేడా, ఎక్స్ట్రా నూనె. ఆ ఎక్స్ట్రా నూనె మనకి అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. ఏ సమయములో మనము నిలబడటానికి ఏది అవసరమో వాక్యము ద్వారా మనలను సిద్ధపరిచేటువంటి వారు పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీ? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. ఆ చిన్న వ్యత్యాసమే లోపలికి వెలుపలికి మధ్యలో పెద్ద అడ్డమైపోయింది. వెళ్ళలేదు ఇక వాళ్ళు. వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, పర్వాలా, తర్వాత అయినా వెళ్ళొచ్చు. కానీ లోన్ నుంచి ఏం మాట వస్తుంది? లోన్ నుంచి ఏమన్నారు? లోన్ ఉన్న ఆయన, నేను మిమ్ములను ఎరుగను, ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దాని అర్థం అది. మనం ఎంత భక్తైనా చేసుకోవచ్చు ఆత్మ లేకుండా, దానికి ఏముంది, మన ఇష్టం. కానీ రేపు సంగతి ఏంటి? ఇది అవసరం. ఈ బుద్ధి మనకు కలగాలి. రెండవది చూడండి, జ్ఞానవాక్యం 8వ వచనమే. లూకాసు వార్త 21వ అధ్యాయము
14-15 వచనములలో మనం చూసినట్లయితే కాబట్టి ఆ. మేమేమి సమాధానం చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. చూడండి, జ్ఞానవాక్యం. మనల్ని చాలా మంది శోధిస్తూ ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు సరి అయినటువంటి జవాబులు మనం చెప్పలేం. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి చెప్పిస్తారు. వారు వేసే ప్రశ్నలకు సరి అయినటువంటి జవాబులు వాక్యములో నుండి పరిశుద్ధాత్మ తండ్రి మన ద్వారా మాట్లాడి వారికి జ్ఞానోదయం కలిగిస్తారు. అందుకే పౌలు మహనీయుడు ఎవరితో మాట్లాడినా జ్ఞానయుక్తంగా మాట్లాడేవాడు. ఎవరు ఎదిరించలేకపోయారు. ఎవరు ఏదడిగినా జవాబు చెప్పేవారు. ఏ రీతి ప్రశ్ననైనా జవాబు చెప్పేవారు. కారణం ఆత్మ ద్వారా జ్ఞానవాక్యం. ఆత్మ తండ్రి మనకి జ్ఞానం ఇచ్చేటువంటి వాక్కులు ఇస్తారు. అందుకే ఇక్కడ చెబుతున్నారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని మిమ్మల్ని ఏదైనా అది ఇది ప్రశ్నలు అడిగితే, హింస పెడితే మేమేం జవాబు చెప్పాలి అని మీరేం బాధపడక్కర్లేదు. పరిశుద్ధాత్మ తండ్రి ఆ సమయంలో మీకు జ్ఞానవాక్కులను ఇస్తాడు. వాక్యమే చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 17-20 వచనాలు చదవద్దులే కానీ చూసుకోండి మీరు. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే, నీ పెరిమిటిని తీసుకురమ్మా, నీకు నేను జలమునిస్తాను అన్నారు ప్రభు. నాకు పెనిమిటి లేదంది ఆవిడ. ప్రభువేమన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాదు అన్నాడు. అంటే మొత్తం 6 లెక్క చెప్పాడు ఆయన. ఇది జ్ఞానవాక్యం. పరిశుద్ధాత్మ తండ్రి అందిస్తారు. మనకు తెలియదు, రహస్యం బయట పెడతాడు ఆయన. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే ఆపద సమయములో, అవసర సమయములో దేవుడు అంతరంగాన్ని, ఆత్మ తండ్రి అంతరంగాన్ని బయలుపరచగలడు. ఎదట వారి హృదయాంతరంగంలో ఏముందో చెప్పగలడు. భక్తులు అలాగే చెప్పారు చాలామంది. బైబిల్లో చెప్పారు, లోకంలో కూడా చెప్పారు. దైవజనుని దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ, పరిచయం లేకపోయినా కానీ పేరు పెట్టి పిలిచి మాట్లాడేవారని పెద్దలు చెప్పగా మనం విన్నాం. ఎక్కడిది ఈ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ప్రియమైనటువంటి వారలారా, అలాగే అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే, మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫన్ గురించి 7గురిలో ఒకడు. అతనితో మరి అనేకులైనటువంటి వారు. 9వ వచనంలో మీరు చూస్తే రకరకాల సమాజంలో, కురేని సమాజం, అలెగ్జాంద్రియులు, రకరకాల వాళ్ళు సభ చేసి స్టెఫన్ని పిలిచి ప్రశ్నల వర్షం కురిపించారు, తర్కించారు. అప్పుడు స్టెఫన్ ఆత్మపూర్ణుడై మాట్లాడాడు. అంతే, ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ కూడా ఎదిరించలేకపోయారంటండి. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఏలియాని ఎవరు ఎదిరించలేకపోయారు. ఆత్మజ్ఞానం. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, రండి తేల్చుకుందాం అన్నాడు. అంతే, వారు చేయలేకపోయారు, ఏలియా చేశాడు. అంతే, అందరికీ జ్ఞానోదయం అయిపోయింది. యెహోవాయే దేవుడు కేకలు వేశారు. అలాగే దానియేలు జ్ఞానవంతుడు, కలను చెప్పగలడు, కల భావమును చెప్పగలడు. మనకొచ్చిన కళ మనకే గుర్తుండదు. ఎక్కడిది జ్ఞానం?
బెల్షస్సరుకు అపాయం వచ్చినప్పుడు రాణిగారు వచ్చి చెబుతున్నారు, మన రాజ్యములో పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళకి దేవతలే తెలుసు, దేవుడి తెలవదు కాబట్టి అట్ట మాట్లాడుకున్నారు. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన దానియేలు జ్ఞానము కలిగిన వాడు. దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. ఎంత గొప్ప జ్ఞానం! కళను కూడా చెప్పాడు, కళ భావమును కూడా చెప్పాడు. ఎంత గొప్ప సంగతి అండి! అసలు చిన్న విషయమా? అది జ్ఞానవాక్యం అంటే. ఇక మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి బుద్ధివాక్యం మనము తప్పిపోకుండా కాపాడేది, మన శత్రువుకు మనము బందీ కానవ్వకుండా, లోకానికి కానీ అపవాదికి కానీ దురాశలకు కానీ దేనికి కూడా మనము బందీలము కాకుండా, ఏకమవ్వకుండా కాపాడేది బుద్ధివాక్యం, ఆత్మ తండ్రి ద్వారా. అలాగే పోరాటం వచ్చినప్పుడు, వివాదము వచ్చినప్పుడు ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పి వారికి వాదించడానికి వీలు లేనటువంటి వాక్యమును అనుగ్రహించుట జ్ఞానవాక్యం. యేసయ్యను కూడా ప్రశ్నలు వేశారు, చాలా ప్రశ్నలు వేశారు. పునరుద్ధానాన్ని గురించి ప్రశ్న వేశారు, పన్నును గురించి ప్రశ్న వేశారు, ధర్మశాస్త్రాన్ని గురించి ప్రశ్నలు వేశారు. అన్ని ప్రశ్నలకి ఆయన జ్ఞానయుక్తంగా జవాబు చెప్పారు. ఇంకా ప్రశ్న వేయటానికే సాహసించలేదంట వాళ్ళు. ఆయన ప్రశ్న వేశాడు, వాళ్ళు గెలగలదు అనుకున్నారు, చెప్పలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కారణం ఆత్మ కలిగిన యేసయ్య, ఆత్మ లేని శాస్త్రులు పరిసయ్యులు. ఆత్మ లేకపోతే ఎవరమైనా అంతే, అనవసరమైన వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం, ఎందుకు పనికిరాని వాటిని చూసి మురుస్తూ ఉంటాం. ఇది అజ్ఞాన అంధకారం. ప్రియులారా, కళ్ళు తెరవండి, పరిశుద్ధాత్మను కోరుకొనండి, పరిశుద్ధాత్మ ద్వారా బుద్ధి కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. అది మనకెంతైనా మేలు. మూడవది ఆత్మల వివేచన. మరి ఇది అందరికీ చాలా తక్కువ మందికి ఉండేటువంటిది, ఆత్మల వివేచన. ఎవరు ఏ ఆత్మలో ఉన్నారో ఎవరికి తెలుసు? ఆత్మల వివేచించటం, గ్రహించగలగటం. ప్రార్థిస్తే తప్పక ఆత్మ తండ్రి తెలియజేస్తారు. సరే, దీని గురించి మనం అంతగా చెప్పుకోలేం, ఆ భక్తులకే తెలుసు. కానీ అయినా కొంచెం చెప్పుకుందాం వాక్యాన్ని బట్టి. వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. 10వ వచనంలో ఉంటుంది ఇది, 12:10. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి ఈ 13 వచనాల్లో మనకి కనబడేది ఏమిటి అంటే, ఏముంది చెప్పండి అక్కడ? ఒక అపవిత్రాత్మలు పట్టినవాడు, వాడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మనుషులతో ఉండడం, గొలుసులతో కట్టేయలేము అతన్ని. గొలుసులతో కట్టేసిన పటపటా తెంపుకొని సమాధుల్లో కురుగుతాడు, అరణ్యములోనికి పోతాడు. బట్టలు గడితే బట్టల్ని చించి అవతల బారేస్తాడు. ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. యేసయ్య అతని ఎదుటికి వెళ్ళారు. వెళ్ళేసరికి వాడు ఏం చేశాడో చూడండి. 7వ వచనంలో 6వ వచనంలో పరుగెత్తుకొని వచ్చి, చూడండి, పరుగెత్తుకొని వచ్చి సాగిలపడి యేసయ్యతో మాట్లాడుతున్నాడు, నమస్కారం చేసి. చూశారండి? అతనిలో ఎవరున్నారు? యేసయ్య ఎరిగినవాడు కాబట్టి
ఆత్మల వివేచన. ఆయనకి తెలుసు, ఆయన ఆత్మపూర్ణుడు. అడిగాడు, నీ పేరు ఏంటి? మేము శానా అంటే చాలామంది ఉన్నాం. చూసారా, యేసయ్యను చూడంగానే ఆ సేన గడగడలాడిపోయారు. కారణమేంటి? యేసయ్యలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి. అంటే యేసయ్య దేవుడే కాదని కాదు, మన అంశానికి తగినట్లుగా మనం వివరించుకుంటున్నాం అంతే. యేసయ్య వేరని, ఆత్మ వేరని, తండ్రి వేరని కాదు. తండ్రి, యేసయ్య, ఆత్మ సమబుజ్జి, ముగ్గురు ఒక్కరే. ఒక్కరే ముగ్గురు, ముగ్గురే ఒక్కరు. ఇక అది విడదీయరాని సంబంధం, విడదీయరాని అనుబంధం. మరి దాన్ని ఎలాగ వివరించాలో. అయినా నరుడుగా ఉన్నాడు యేసయ్య, కానీ ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే చూశారో ఈ దురాత్మల సమూహం, ఈ దెయ్యాల సేన గడగడలాడిపోయారు. పరిశుద్ధాత్మ తండ్రి ఉంటే ఆ ఉన్నవారిని చూస్తే చెడుకు సంబంధించిన ఆత్మలన్నీ కూడా గడగడ వణుకుతాయి. అందుకే కొందరిని చూస్తే భయం వేస్తుంది, భక్తులను చూస్తే గడగడలాడిపోతారు. చూశారా? కాబట్టి ఆయనకు తెలుసు, అందుకే వారు దాగి ఉండలేకపోయారు. ఆయన్ని బతిమలాడారు, అయ్యా మా కాలం అవ్వకముందే మమ్మల్ని శిక్షించబాకయ్యా అని యేసయ్యతో మాట్లాడారు వారు. అప్పుడు ఆయన గద్దించాడు, పందుల్లోకి పోతామన్నారు, పోండి అన్నారు, అంతే వెళ్ళిపోయాడు. ఆత్మల వివేచన. లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనములో 7 దయ్యములు పట్టిన వదిలింపబడిన మగ్దలేని మరియా అని ఉంటుంది. మగ్దలేని మరియా పునరుద్ధానపు మొదటి సాక్షి. ఎంత గొప్ప భాగ్యం ఈ యొక్క మగ్దలేని మరియకి ఎలాగ వచ్చింది? యేసయ్య ఆ మగ్దలేని మరియలో ఉన్నటువంటి 7 దయ్యాలను వెళ్ళగొట్టారు. ఎలాగ వెళ్ళగొట్టాడో ఆ సందర్భం, ఆ కథ బైబిల్లో అన్నీ రాస్తే బైబిల్ మనం మొయ్యలేము. కానీ ఒక మాట మాత్రం వ్రాయించాడు దేవుడు. 7 దయ్యాలు మగ్దలేని మరియను పీడిస్తూ ఉంటే యేసయ్య 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు, విడుదల చేశాడు. ఆమె ఆలస్యం చేయకుండా ప్రభువుని వెంబడించింది. సలోమి, మగ్దలేని మరియా, ఇంకా కొంతమంది స్త్రీలట, సూసన్న, యేసయ్య ఎక్కడ కోటం పెడితే అక్కడికి వెళ్ళి వినేవారంటండి. అందుకే వాళ్ళు ఆత్మీయంగా బలపడగలిగారు. మనం ఆదివారం ఒకరోజు దేవునితో సహవాసం చేస్తే ఆత్మీయంగా బలపడగలమా? అందుకే మనం వీక్ పాయింట్లో ఉన్నాం. అందుకే జరిగేవి ఏవి జరగటానికి ఆస్కారం దొరకటల్లా. చెడుగు పెరుగుతుంది కానీ దేవుని సంబంధం పెరగటల్లా, మనలో కానీ మన ఇంట్లో కానీ. కారణం, ఆత్మీయంగా బలపడలేకపోతున్నా. ఆత్మీయ విద్య నేర్చుకోవటల్లా, మహోన్నతుని విద్య. సాధనేది, అభ్యాసమేది? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అభ్యాసం కూసు విద్య అన్నారు మన పెద్దలు. రోజు బళ్ళోకి వెళ్తే ఆడికి చదువు అబ్బుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తే చదువు అబ్బుతుందా? ఏదైనా విద్య నేర్చుకునేవాడు రోజు గురువు దగ్గర నేర్చుకోవాలి, కానీ అమాస్కో పొన్నానికో వెళ్ళి విద్య నేర్చుకుంటే వాడు విద్య నేర్చుకోగలడా? ఏమీ జరగదు. అందుకే ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి మనము ఆలోచించినట్లయితే ఈ మగ్దలేని మరియ ఎప్పుడైతే దెయ్యాలను వదిలించుకుందో ప్రభువు ద్వారా మరల అవకాశం ఇవ్వలేదు. ఎందుకని? అందుకోసమే మనం ఒకసారి చెప్పుకున్నాం.
దెయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ. నీరు లేని చోట్ల తిరుగుతుంది, ఎక్కడా ఆశ్రయం దొరకల. మరలా నేను వదిలిపెట్టిన స్థలం ఎట్టుందో చూద్దామని వచ్చింది. ఇల్లు శుభ్రము చేసి అలికి చక్కగా అమర్చి ఉంది, కానీ ఇల్లు అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఈ అపవిత్రాత్మ వెళ్ళి 7 అపవిత్రాత్మల్ని అంట పెట్టుకొచ్చింది, ఆ ఇంట్లో తెస్టేసింది. కాబట్టి ప్రియమైన వారలారా, చెడుగుని విడిచిపెట్టడం ఎంత అవసరమో మంచిలో సాగటము కూడా అంతే అవసరం. చెడుగు ఎందుకు విడిచిపెట్టాలి? అపవిత్రత లేకుండుటకు. మంచిని ఎందుకు అనుసరించాలి? మంచిలో వృద్ధై పరలోకానికి తగినంత మంచి మనము కలిగి ఉండటానికి. ఏదో అమాసపున్నానికి వస్తే పరలోకానికి తగినంత మంచిలోకి వెళ్ళలేం. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. ఇంకా హాల్లోనే ఉన్నాం, సండే స్కూల్లోనే ఉన్నాం. అంటే ఎందుకంటున్నానంటే సండే స్కూల్ చేసే పిల్లల పొరపాట్లు మనలో జరుగుతున్నాయి. 1వ తరగతి హాల్లో చేర్పించే పిల్లోడు ఎగ్గొడతాడు బడికి, నేను వెళ్ళనంటాడు గోళీలు ఆడుకుంటాకి. మరి హై స్కూల్లో కాలేజీకి వెళ్ళినోడు ఎగ్గొట్టడో, వాడికి అర్థమైపోయింది విద్య అంటే ఏంటో. వాడు ప్రాథమిక విద్యలో లేడు, దాటాడు దాన్ని. మరి ఆధ్యాత్మిక విద్యలో మనం ఎక్కడున్నాం? బోర్డు స్కూల్లో ఉన్నామా? హై స్కూల్లో ఉన్నామా? కాలేజీలో ఉన్నామా? యూనివర్సిటీలో ఉన్నామా? చదువు యూనివర్సిటీ వరకు ఉంది. బోర్డు స్కూలే మాత్రమే చదువు కాదు. బోర్డు స్కూల్ వరకే చదివితే ఎందుకు పనికిరాడు వాడు. ఏదైనా అక్షరాలు చదవగలడు, వార్తాపత్రికలు చదవగలడు, అంతవరకే పరిమితం. వాడిని ఎవడో చేర్చుకోడు, ఎవడో వాడికి ఉద్యోగం ఇవ్వడు. నువ్వెందుకో పనికిరావు, గేదెలు కాసుకోమని పంపిస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి మగ్దలేని మరి ఏం చేసిందంటే వెంటనే ప్రభువును వెంబడించడం ఆరంభించింది. ఇంకా 7 దెయ్యాలకు అవకాశమే ఇవ్వలేదు. ఇల్లు అమర్చి ఉండేటప్పటికి 7 అపవిత్రాత్మలను తీసుకొచ్చి తెస్టేసింది. ఆ మనిషి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరమైపోద్ది అంటండి. జాగ్రత్త. అందుకే పేతురు గారు అన్నారు, వచ్చి ఇలాగుండుట కంటే అసలు రాకున్న వాళ్ళే మెరుగవుతారు. అప్పుడు అన్యులు మెరుగవుతారు. జాగ్రత్త, చాలా ప్రమాదం ఉంది, అర్థం చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి 6 వచనములు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ అననీయ సప్పీరాల చరిత్ర. వారిద్దరు కూడబలుక్కొని పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అబద్ధం చెప్పారండి. అది ఎవరికి అర్థమయ్యింది? ఆత్మపూర్ణుడైన పేతురు గారికి అర్థమయ్యింది. ఈ కథ నేను వివరించక్కర్లా, మీకు బాగా తెలిసిన కథే. చూసారా? వాళ్ళు ఇంటికాడ అనుకున్నారు, ఎవరమ్మమన్నారు వాళ్ళని పొలం? అమ్మమ్మని వాళ్ళు ఏం బలంతం పెట్టలా, వాళ్ళే అమ్మారు. అమ్మిన వాళ్ళు తీసుకొచ్చి అందరూ పెట్టినట్టు పెట్టాలి. పోనీ పెట్టలేదు, పెట్టమని కూడా ఎవరు అనలా. కొంత ఎందుకైనా మంచిది, ఈ సంఘం ఎన్నాళ్ళు ఉంటుందో పోద్దో అని జాగ్రత్త చేసుకున్నారు. చేసుకున్నారు, వాళ్ళ సొమ్ము వాళ్ళ ఇష్టం. అక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు, పేతురు గారు మేము పొలం అమ్మామండి, సొమ్ము వచ్చిందండి, మరి మనోళ్ళందరూ ఇస్తున్నారు కదా, మేము కూడా ఇవ్వాలనుకున్నామండి, అయితే కొంచెం ఏదో జాగ్రత్త కోసం కొంచెం మేము ఉంచుకొని తతిమాది ఇచ్చామండి అంటే సరిపోయేది. దానికి పేతురు గారు కూడా ఏమనేవారు కాదు. కానీ అందరి ముందు నామోషి అవుతుందని అందరి వలనే మేము కూడా మొత్తం తీసుకొచ్చేసి
ఇదే మొత్తం మేము అమ్మిన సొమ్ము అని అబద్ధం చెప్పారండి. అది ప్రమాదం అయిపోయింది. వెంటనే పేతురు గారు, ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు, ఆత్మ తండ్రి తప్పును బద్దలగొట్టేశారు. ఎందుకు మీరు కూడబలుక్కొని పరిశుద్ధాత్మకు విరోధముగా ఈ పని చేశారు, ఈ పాపం చేశారు అన్నాడు. అంతే. భయంకరమైన ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు రాదులేండి, యేసయ్య చక్రం అడ్డం వేశాడు కదా. కానీ ఇంతకంటే భయంకరమైన ప్రమాదం మనకు ఎదురవుతుంది. ఏంటంటే మోక్షానికి వెళ్ళని పరిస్థితి, నరకానికి వెళ్ళే పరిస్థితి. పర్వాలే, ఈ లోకంలో ఎప్పటికైనా పోతాం. వాళ్ళు పడి చచ్చిపోయారన్నారు, చచ్చినందువల్ల నష్టమేమీ లేదు, ఎప్పుడైనా చచ్చిపోతాంగా, అది కామనే. కాకపోతే వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోయారు అనవసరంగా తప్పులు చేసి. ఇంతకంటే ఘోరమైంది ఏంటి అంటే ఇక వారికి పరలోకం వెళ్ళే అవకాశం లేదు. యుగ యుగములో అగ్నిగుండములో యాతన పడే దుస్థితి. ఇది ఎంత భయంకరం ఇదన్నమాట అండి. కాబట్టి ఆత్మల వివేచన, ఎవరు ఏ ఉద్దేశాలతో ఉన్నారు, ఏ ఆత్మ నడిపింపులో ఉన్నారు తెలుసుకోగలగటం. పరిశుద్ధాత్మ తండ్రి ఆ వరాన్ని ఇచ్చేటువంటి వారు. ఎవరికి ఇస్తానంటే ఆయనకి ఇష్టం. ఎవరు దాన్ని కోరుకుంటారో, ఎవరికి అది అవసరమో వాళ్ళకి తప్పకుండా ఇస్తారు. అవసరం లేని వాళ్ళకి బహుశా ఇవ్వకపోవచ్చు కూడా. అవసరం లేనప్పుడు ఎందుకు, లేకపోతే ఏమైంది. సరే, ఇక ఇది మొదటిది, ప్రత్యక్షత వరాలు ఇవి, ప్రత్యక్షత. ఇక రెండవ 3 మరి అధికారముతో కూడిన వరములు, అధికార వరాలు. చూడండి, మొదటిది అందులో విశ్వాసము. 9వ వచనం, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 8 నుండి 11 వచనముల వరకు. అయితే మనం చూసినట్లయితే, సరే చదివితే ఆలస్యం అయిపోతే మీరు చూసుకోనండి. ఇక్కడ ఎలుమ అనేటువంటి అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని అక్కడ ఉన్నటువంటి ఒక మరి ప్రవక్త ఏం చేశాడు అంటే తప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఎలుమాను పేరునకు గారడీవాడని అర్థం. ఈ ఎలుమ ఏం చేశాడు అంటే, ఒక అధిపతి పౌలు గారి మాటలను బట్టి రక్షణలోనికి నడిపించబడతంటే అతన్ని చెడగొట్టడానికి ఇతడు ప్రయత్నం చేశాడు. అప్పుడు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండుకొని ఏమన్నాడు అంటే, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో నీ మీద దేవుడు చెయ్యెత్తాడు, నువ్వు కొన్నాళ్ళు గుడ్డోడు అయిపోతావు, సూర్యుని చూడకుందువని చెప్పు. ఇక సూర్యుని చూడలేవు. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను, గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. చూచారండి. కాబట్టి విశ్వాసం, పౌలు గారేమో ఆత్మపూర్ణుడై విశ్వాసములో బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతడేం చేస్తున్నాడు అంటే ఆ విశ్వాసంను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? అందుకే పరిశుద్ధాత్మ తండ్రి మనకి విశ్వాసం ఇస్తే ఆ విశ్వాసం తొనకదు, బెనకదు. ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా విశ్వాసంతోనే ఉంటాం. దేన్ని లెక్క చేయం, దేనికి దడవం. నెబుకద్నెజరు కాలంలో 3 బాలుర సంగతి మనకు తెలుసు. నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి విగ్రహమునకు నమస్కారం చేయాలి, లేకపోతే అగ్నిగుండంలో పడవేస్తారు. అది చట్టం, రూల్, రాజుగారు పెట్టిన రూలు. ఇలా 3 అన్నారు, నమస్కారం చేయమన్నారు. బాగా అర్థం చేసుకోవాలి మనం. మరి నమస్కారం చేయకపోతే శిక్ష ఏంటి? అగ్నిగుండంలో పడేయటం. ఇక అందులో సమస్య లేదు. అప్పుడు వాళ్ళు రాజుగారికి సంగతి తెలియజేశారు.
ముగ్గురినే పిలవండి అన్నాడు రాజుగారు. రాజుగారు ఎదురుకి వెళ్ళారు. మరి రాజు అంటే సామాన్యుడు కాదు, ఆయన ప్రపంచ చక్రవర్తి. ఆయన మాటకి ఎదురులేదు. ఆయన అన్నాడు, ఇది నిజమా? నమస్కారం చేయనన్నారా అన్నాడు. అవును, నిజమే. ఈ అగ్నిగుండము నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకళ్ళు రక్షించకపోతే మాడి మసై చస్తాం. చస్తే మాకు వచ్చే నష్టం ఏమి లేదు. మా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఎప్పుడైనా పోతాంగా. తప్పు చేసి నరకానికి వెళ్ళుట కంటే ఒప్పు చేసి స్వర్గానికి పోవటం మేలు అని చెప్పేశారు వాళ్ళు. నీకు భయపడాల్సిన అవసరం లేదు రాజా, నీకు లోబడాల్సిన అవసరం మాకు లేదు. దేవునికి భయపడిన వారు ఎవరికీ భయపడరు. దేవుని భయము లేని వారు అన్నిటికీ అందరికీ భయపడతారు. ఇప్పుడు అందుకే దైవ భయం లేని వాళ్ళు కరువు అంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం. నష్టం వస్తుందేమో, కష్టం వస్తుందేమో, కాపాడుకోవాలి లోకాన్ని, ధనాన్ని, వాస్తుల్ని, అంతస్తుల్ని. కొన్ని కాపాడుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాపాడుకోగలిగినంత కాలం కాపాడుకుంటాం, స్వేచ్ఛ ఉంది కాబట్టి. స్వేచ్ఛ లేని పరిస్థితి వస్తుంది రేపు, నీకు దిక్కెవడం. వీళ్ళ ముగ్గురు పరిస్థితి అదే. వాళ్ళు నిలబడిన వరకు నిలబడ్డారు కాపాడుకోగలిగినంత కాలం. ఇప్పుడు వాళ్ళకి శక్తికి మించినటువంటి పరిస్థితి వచ్చేసింది. అయినా వదిలిపెట్టలేదు విశ్వాసాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆత్మపూర్ణులు, ఆత్మతో నింపబడ్డారు. అందుకే దడవలేదు, జడియలేదు, లొంగలేదు, లోబడలేదు, నిలబడ్డారు అంతే. కోపం ఎక్కువైపోయింది రాజుగారికి. 7 రెట్లు ఎక్కువ చేయండి అన్నాడు. తీసుకెళ్ళి పడేయండి వీళ్ళని అన్నాడు. ఆయనకి నసాలానికి ఎక్కింది. ఒక్కొక్కళ్ళని ఇద్దరు పట్టుకొని పడేశారు, గిరాటు కొట్టారు అగ్నిగుండం దగ్గరికి తీసుకెళ్ళి. ఆ ఒడ్డున గిరాటు కొట్టిన 6 చచ్చారంట, చచ్చిపోయారంటండి వాళ్ళు, వీళ్ళని గిరాటు కొట్టి. కానీ వీళ్ళు మాత్రం సావలా. వీళ్ళకంటే ముందుగా అగ్నిగుండంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన రూపం దేవదూత రూపంలాగా ఉందంట. అది విశ్వాసం అంటే. నిమిష నిమిషానికి భయపడుతూ, లోకానికి భయపడి, దానికి భయపడి, దీనికి భయపడి, దేవుడికి బాధ కలిగించి ఈ జీవితం మనకు అవసరాలా? ఆ దుస్థితిలోనికి వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి, విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి దేవుడే దిగి వచ్చెను. ఆయన పవర్ వాళ్ళకి ఇచ్చాడు. అది గొప్పతనం. మరి అగ్నిలో ఉండి కాలకుండా ఉండాలంటే ఇప్పుడు మనుషులుగా ఉండకూడదు. మనుషులుగా ఉంటే కాలి బూడిదైపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఏ అంతస్తు వచ్చేసింది? దైవాంశ అంటారు చూసారా? దైవశక్తి, దైవాంశ, దైవములు. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అగ్ని ఏం చేయలేకపోయింది. వారిలో ఉన్న దైవాగ్ని అనే ఆత్మ బహిరంగపు అగ్నిని దహించి వేసింది. అగ్ని ఎనగాలటం కాదు, వీళ్ళే అగ్ని కాల్చి పారేశారు. పైన కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, కింద పడ్డాడు లేచి. స్టన్ అయిపోయాడు. సేవకులను పిలిచాడు. ఏంటిది? మన ముగ్గురినే కదా వేసింది. అవును రాజా, నిజమే, సత్యం. 3 రోజులు 6 కూడా తెచ్చారు అక్కడ, అదిగో రుజువు కూడా ఉంది. మరి ఏంటి నాకు 4 కనపడుతున్నారు? అదే కదా మాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు మాత్రం ఏం చెబుతారు? వీళ్ళకి ఏయో తెలుసు కానీ దేవుడు తెలుసా? మనకు మాత్రం అన్నీ తెలుసు, కాకపోతే అయినా మనకి సరిగా అర్థం కాల. ఇంకా దేవుడు అని తెలుసులేండి, దేవుడు అని తెలుసు కాబట్టి వచ్చాం కానీ అర్థం కాల. ఇంకా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎప్పటికీ ఈ ప్రయత్నం ఫలిస్తుందో దేవుడి దయ మన ప్రాప్తి. ప్రియమైన వారలారా,
ఇక గత్యంతరం లేదు, పిలిచాడు బయటికి. జీవము కలిగిన దేవుని సేవకులారా రండి అన్నాడు. అదే అగ్నిగుండంలో నుండి ఎగిరి రాజు ముందు పడ్డారు వచ్చి. ఆయన రాలేదులేండి, ఆయన వస్తే ఈయన లేచిపోతాడు. అందుకే ఆయన ఆగిపోయాడు. ఎలాండి వెళ్ళి చెప్పండి కత్తి అన్నట్టు. అప్పుడు చెప్పారు, అందరూ వచ్చారు, చూస్తున్నారు కింద నుంచి పై దాకా. కనీసం ఎంట్రుకలైనా ఏమన్నా, బట్టలైనా ఏమన్నా కమురు వస్తానన్నా, అబ్బే ఏం లేదు. ప్రియమైనటువంటి వారులారా, అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. వీరి దేవుడే పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించి దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు యుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. చూశారండి, రాజ్యాధికారాన్ని రద్దు చేయగలిగిన శక్తి విశ్వాస అధికారానికి ఉంది. విశ్వాస శక్తి. మరి మనకున్న పేరులో ఒక పేరు విశ్వాసి. ఓ విశ్వాసి, నీకు ఇటువంటి విశ్వాసం ఉందా? నీ కార్యాన్ని బట్టి నువ్వు బతికి నీ దేవుణ్ణి అందరి ఎదుట బతికిస్తున్నావా? నీ అవిశ్వాసంతో నువ్వు చచ్చి నీ దేవుణ్ణి కూడా అందరి ముందు అవమానాల పాలు చేస్తున్నావా? అర్థం చేసుకుందాం. ఏం చేస్తున్నాం మనం? మన విశ్వాసం ఎలాగ ఉంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. విశ్వసించి తిని గనుక మాట్లాడి. తర్వాత చదువుకోండిలేండి మీరు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా గారిని గురించి మనందరికీ తెలిసిందే. అతడు విశ్వాసముతో ప్రార్థన చేయగా ఆకాశం మూయబడింది. మరలా విశ్వాసముతో ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడింది. విశ్వాసం. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెబుతున్నారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ సాగాలి. రెండవది స్వస్థపరిచే వరం. 9వ వచనం. మార్కు 16, 17, 18. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. స్వస్థపరిచే వరం. దీని గురించి నేను పెద్దగా మీకు చెప్పక్కర్లా. తర్వాత వచ్చిన ఇంకో భాగం కూడా చదవండి. అపొస్తలుల కార్యాలు 5:15. పేతురు గారి నీడబడితేనే స్వస్థతలు జరిగిపోయాయి. అందుచేత పేతురు వచ్చిండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడయైన పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వారందరూ కూడా బాగైపోయారు. స్వస్థత వరం, అధికారం, దేవుడిచ్చిన అధికారం. యేసు నామమున ప్రార్థన చేస్తే స్వస్థతలు ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. మన కళ్ళెదుట ఎంతోమందిని చూస్తున్నాం. ఎంతోమంది అద్భుత రీతిగా డాక్టర్లు బాగు చేయలేని వారు బాగవుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, అపొస్తలుల కార్యాలు 10:38. యేసయ్యను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను ననుడదియే దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను. చూశారండి, మరి యేసయ్య ఆత్మపూర్ణుడై అనేకమైనటువంటి కార్యములను చేసినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినప్పుడు ఆయన చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. భక్తులు కూడా బ్రతికించారు బోళ్ళంతమంది. పేతురు గారు దొరకను బ్రతికించాడు. పౌలు గారు ఐతికును బ్రతికించాడు. అధికారం, స్వస్థత వరం. మూడవది అద్భుతములు చేయుట. 10వ వచనం. అపొస్తలుల కార్యాలు 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. చూశారా, అపోస్తుల చేత అద్భుత కార్యాలు. అలాగే 19వ అధ్యాయం 11-12. 19వ అధ్యాయము 11-12.
మరియు ఆ. దేవుడు పౌలు చేత ఆ. విశేషమైన అద్భుతములు చేయించెను. ఆ. అతని శరీరమునకు తగిలిన ఆ. చేతి గుడ్డవలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, చూశారండి? దయ్యములు కూడా వదిలిపోయెను. వదిలిపోయిన అద్భుతములు చేయించారు. అలాగే 20వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఐతుకు 3వ అంతస్తులో నుంచి పడితే పౌలు కౌగిలించుకొని ప్రార్థన చేశారు, చచ్చినోడు బతికాడు. అద్భుతములు. కాబట్టి అధికార వరములు, అధికారముతో విశ్వాసాధికారం, రాజ్యాధికారాన్ని తలకిందులు చేశారు. విశ్వాసాధికారం, స్వస్థత, విశ్వాస, అలాగే అధికారముతో కూడినటువంటి అద్భుతములు చేసేటువంటి వరం ఆత్మ ద్వారా. ఈ అధికారముతో మరి విశ్వాసము, స్వస్థపరచుట, అద్భుతములు చేయుట. ఇక మూడవ త్రిత్వం అంటే మూడు వరములు. అదేమిటి అంటే ఆవేశవరములు, ఆత్మ ఆవేశము ద్వారా కలిగేటువంటి వరాలు. అందులో మొదటిది ప్రవచనం. 10వ వచనములో ప్రవచన వరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 14వ అధ్యాయం మరి మొదటి వచనములో పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, ప్రేమ కలిగినుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఆ ప్రవచన వరమును అపేక్షించుడి. అలాగే 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచనము అంటే జరగబోయే సంగతిని చెప్పగలగటం. అది ఆత్మ తండ్రి ద్వారానే సాధ్యం. ప్రవచనం, ప్రవక్తలు ప్రవచనం చెప్పేవారు. పాత నిబంధన అంతా ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు, అవన్నీ క్రొత్త నిబంధనలో నెరవేరినాయి. అలాగే ప్రవచనము చెప్పుట, ఆ వరాన్ని ఆత్మ తండ్రి ఇచ్చేవారై ఉన్నారు. అదే 14వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను. సరేలేండి, మీరు చూసుకోండి, నేను చెప్పేస్తాను. సంఘములో ఎవరైనా రేపటి సంగతులు ఇవాళ చెబుతూ ఉంటే దర్శనం చూపించారు, వాళ్ళకి బయలుపడినప్పుడు ఆ విషయం ప్రవచిస్తూ ఉంటే అవిశ్వాసులైనా సరే దాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపడతారు, దేవుని శక్తిని తెలుసుకుంటారు. అలాగుననే వారి ప్రవచనాల ద్వారా వారి సంగతి వారికి అర్థమవుతుంది. రేపు సరిగా ఉండన వాళ్ళకి నరకం అని చెబితే అప్పుడు వాడికి అర్థమవుతుంది జరగబోయే ప్రవచనం. చెడ్డగా నడిచే వారికి, దేవునితో సంబంధం లేని వారికి నరకం అని చెప్పినప్పుడు ఆ విశ్వాసి అవ్వటానికి ఆస్కారం ఉంది. అలాగే రేపు జరగబోయేవి విన్నప్పుడు, అవి జరిగినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడి దేవుణ్ణి నమ్మటానికి ఆస్కారం ఉంది. ఇది ప్రవచన వరం. కాబట్టి అందరూ అపేక్షించండి. అలాగే 39-40 వచనాల్లో కూడా మీరు చూస్తే పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. కాకపోతే ఈ ప్రవచనాలు విషయములో క్రమంగా మర్యాదగా జరగనివ్వండి, సమయం సందర్భాన్ని బట్టి అని పౌలు గారు జాగ్రత్త చెబుతున్నారు. ఇది ప్రవచన వరం. రెండవది నానావిధ భాషలు. 13వ అధ్యాయము ఇదే పత్రికలో మొదటి వచనము, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ గలవాడనైతే రోగేడు కంచు, ప్రేమ లేనివాడైతే రోగేడు కంచును గనగనలాడు తాళమునై యుందును. నానావిధ భాషలు మాట్లాడటం. పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, భాషలు మాట్లాడండి, కాదంటలేదు, కానీ అంతకంటే గొప్పది ప్రేమ. అది లేకుండా ఎన్ని భాషలు మాట్లాడినా ప్రయోజనం లేదు. 14వ అధ్యాయం 32-33 వచనాలు అదే పత్రిక. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అది భాషల వరాన్ని అల్లరిగా మరి వాడకూడదు, అల్లరిగా వాడకూడదు, కానీ అవసరాన్ని బట్టి ఆ వరాన్ని ఉపయోగించుకోవచ్చు.
39:40 ఇందాకే చదివారు మీరు. క్రమముగా జరగనివ్వాలి. సరేలేండి, దీని గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది తప్పని మాత్రం మనం అనకూడదు. పౌలు గారే సర్టిఫై చేస్తున్నారు కాబట్టి. సరే, 10వ వచనంలోనే భాషల అర్థము చెప్పేటువంటి వరం. మరి ఒకనికి భాషల అర్థం. ఎవరైనా సరే ఇలాగ భాషలు మాట్లాడినప్పుడు అతడు అర్థం చెప్పగలగాలి. అర్థం చెప్పగలకపోతే ఆ భాషకు అర్థం లేదు, ఉపయోగం ఏముంది? మరి పెంతెకోస్తునాడు వాళ్ళు భాషలు మాట్లాడారు. ఏ భాషలు మాట్లాడారు? అక్కడ కూర్చున్నోళ్ళు ఏ భాష అయితే వచ్చో వాళ్ళకి ఆ భాషలో వాళ్ళు సువార్త ప్రకటించారు. అది ఉపయోగం అవ్వాలి. భూలోక భాషలు మాట్లాడగలరు, పరలోక భాష మాట్లాడగలరు. దేవదూతల భాష ఉందని వాక్యం చెబుతుంది. దేవుని భాష ఉంది, మాట్లాడవచ్చు. కానీ అది అవసరాన్ని బట్టి ఉపయోగకరముగా దాన్ని మాట్లాడాలి. ఒకవేళ అర్థం కాని భాష పరలోక భాష మాట్లాడితే భూలోకవాసులకు అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఇప్పుడు చాలామంది భాషలు మాట్లాడతారు, కేసర అంటారు, ఏమీ చెప్పరు. ఇది చాలా భయంకరం, చాలా ప్రమాదం కూడా. దానికి భాషలు అర్థం చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు మాట్లాడవచ్చు భాషలు. 14వ అధ్యాయం 13వ వచనం, అలాగే 14వ అధ్యాయం 27వ వచనం. ప్రార్థన చేయవలెను. 27వ వచనములో మరి ఒక్కరు మాట్లాడవచ్చు, మరి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళకి ప్రేరేపణ వచ్చేస్తుంది. ఇద్దరు మాట్లాడవచ్చు, ఇంకొకళ్ళకి ప్రేరణ, ముగ్గురు క్లుప్తంగా మాట్లాడాలి సమయాన్ని బట్టి. అలాగ కంట్రోల్లో చేసుకోవాలి. కానీ కంట్రోల్ లేకోకుండా అందరూ మాట్లాడి అందరూ భాషలు కేసర భాషలు అవ్వకూడదు. అలాగే 14వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు ఆ క్రమం చెబుతున్నారు పౌలు గారు. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోను దేవునితోను మాట్లాడుకొనవచ్చును. ఒంటరిగా గదిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అర్థం చెప్పలేనప్పుడు బహిరంగంగా మాట్లాడకూడదు. ఇవి చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి 9 వరాలు, 3 భాగాలు: ప్రత్యక్షతా వరములు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన. అధికార వరములు: విశ్వాసము, స్వస్థపరచుట, అద్భుతములు చేయుట. ఆవేశ వరములు: ప్రవచనము, నానావిధ భాషలు, భాషల అర్థం చెప్పటం. ఇవి ఆత్మ ఇచ్చేటువంటి 9 వరాలు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆత్మ ద్వారా ప్రభువును మనము ఒప్పుకొని ఆత్మ ద్వారా ప్రభువుతో కలిసి సాగి పరలోకం చేరుకోవటం అన్ని వరముల కంటే గొప్ప వరం. ఆత్మను మనం అందుకు కోరుకోవాలి ఆయనతో. అందుకే అయ్యగారు చక్కగా రాశారు పాట: సొంత బుద్ధితో యేసుని ఎరగలేను, సొంత శక్తితో ఆయనతో నడవలేను. యేసయ్యతో మనం నడవాలి అంటే, ఆయన్ని ఎరగాలి అంటే నీకు ఖచ్చితంగా ఆత్మ సహాయం కావాలి. మరి ఆయన్నే ఎరక్కపోతే, ఆయనతో నడవకపోతే ఇంకా పరలోకం మనకు ఎలాగ దొరుకుద్ది? అందుకోసం మనం ఆత్మపూర్ణులం అవ్వాలి. అందుకోసం ఆత్మను మనం సంపాదించుకోవాలంటే కనిపెట్టుకొని. మనం కష్టపడితే సంపాదించుకోలేం. కానీ ప్రభువు చెప్పారు ఇస్తానని చెప్పి, దాన్ని మనం స్వతంత్రించుకోవటానికి ఆయన పాదముల దగ్గర మనం కనిపెట్టుకోవాలి. ఆత్మను పొందుకోవాలి, ఆయన ఎరగాలి, ఆయనతో నడవాలి, ఆయన రాజ్యం, ఆయన లోకమును చేరుకొని ఆయనతో ఉండాలి. అట్టి ధన్యత ఆత్మ కుమ్మరింపు ద్వారా ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.